స్టార్ యష్ డేరింగ్ స్టెప్ వేస్తున్నాడు. టాక్సిక్ మూవీ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఒకేసారి ఇండియాతో పాటు గ్లోబల్ ఆడియన్స్కి 2 వెర్షన్లు చూపించేందుకు రెడీ అవుతున్నాడు. మరి రాకీ భాయ్ చేస్తున్న ఈ ప్రయోగం హాలీవుడ్ రేంజ్లో వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఎంత? KGF 2 తో బ్లాక్ బస్టర్ కొట్టాడు యష్. ఇప్పుడు గీతూ మోహన్ దాసు డైరెక్షన్ లో టాక్సిక్ చేస్తున్నాడు. ఇప్పటికే 30% షూటింగ్ ఫినిష్ అయింది. కన్నడతో పాటు ఇంగ్లీష్ భాషల్లో సమాంతరంగా 2 వెర్షన్లు షూట్ చేస్తున్నారు మేకర్స్. దీంతో ఈ మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టాక్సిక్ విషయంలో యష్ ఎందుకు రిస్క్ చేస్తున్నాడు అన్న చర్చ జరుగుతోంది. టాక్సిక్ ని ఇంగ్లీష్ లో తీయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటనేది ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్లు బాగుంటే హాలీవుడ్ ఆడియన్స్ కూడా తెలుగు సినిమాలు చూస్తారని రాజమౌళి నిరూపించాడు. జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ మన RRR ని సబ్ టైటిల్స్ లో చూసే శభాష్ అని మెచ్చుకున్నారు. ఆస్కార్ అకాడమీ కూడా అదే చేసింది. అలాంటప్పుడు ప్రత్యేకంగా హాలీవుడ్ వెర్షన్ ని తీయడం వల్ల యష్ ఆశిస్తున్నది ఏంటో అంతు చిక్కడం లేదు. KGF బ్రాండ్ ని నిలబెట్టుకునే క్రమంలో యష్ ఒత్తిడికి గురవుతున్నాడు. దానికేమాత్రం తగ్గని స్థాయిలో టాక్సిక్ ఉండాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఒకే కథని 2 భాషల్లో తెరకెక్కిస్తే బడ్జెట్ డబుల్ అవుతుంది. మహేష్ బాబు స్పైడర్ విషయంలో ఇలా చేసే రిజల్ట్ రివర్స్ అయింది. ధనుష్ సార్ మాత్రం ట్రెండ్ కు ఎదురీది తెలుగు, తమిళ్లో హిట్ కొట్టింది. మరి టాక్సిక్ విషయంలో యష్ చేస్తున్న ఈ రిస్క్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.